అగ్ని ప్రమాదంలో దాదాపు 10 షాప్స్ పెద్ద పెద్ద ఫర్నిచర్ ఉన్నది వాళ్ళంతా. ఈ రోడ్ మీద ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. అండ్ ఆ షెడ్స్ కూడా కొన్ని కూలిపోయినాయి. వాటి కింద కూడా కొంచెం ఫ్లేమ్స్ ఉన్నాయి. ప్రాణ నష్టం లేదు, ఎవరికేం ఇంజురీ జరగలేదు, కేవలం ఆస్తి నష్టం జరిగింది. ఎప్పుడైనా సమ్మర్ లో వాళ్ళు షాప్ కు మధ్యన కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేయాలి, మినిమం గ్యాప్స్. ప్లస్ వాళ్ళు కొంత ఫైర్ అగ్నిమాపక సాధనాలు కూడా పెట్టుకోవాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అలాంటివి కూడా వాళ్ళు మెయింటైన్ చేయాలి. 11 అయిందండి, 11 ఇంకేం కూడా తీసుకోలేదు. కట్టుబట్టలతో బయటకు వచ్చేది, నన్ను లాక్కొచ్చేసారు. ఆపరేషన్ అయింది నాకు. ఉన్నాయండి, మాకు ఒకటేనండి, ఇది ఒకటి. మొత్తం 60 షాపులు అండి. 60 షాపులు ఎన్ని మిగిలియో ఎన్నో పోయినాయో తెలియదు. కరెంట్ వల్ల అండి, కరెంట్. స్టార్టింగ్ షాప్ నాది. అక్కడి నుంచి 3వ షాప్ లో కరెంట్ స్తంభం ఉంది కదా, ఈ స్తంభం నుంచి రవ్వ పడిందేమో నాకు తెలియదు, నేను చూడలా. నా భార్య చెప్పింది. ఆ షాపులో వాళ్ళ భార్య భర్త ఇద్దరు అరుచుకుంటుంటే ఆయన వచ్చి మా మిస్సెస్ వచ్చి ఆయన లేపడానికి వెళ్ళింది. వాళ్ళ తలుపు తీలా, అప్పటికే రేజ్ అయిపోయింది, మొత్తం ఫుల్ కాలిపోయింది మొత్తం. మా మిస్సెస్ ఏడ్చుకుంటే బయటకు వచ్చింది. నాకు ఫోన్ చేసింది, ఏందమ్మా ఏమైందంటే షాపులు తగలబడుతుంది రామయ్య అన్నది. సరే నేను వచ్చాను. వచ్చేసరికి మొత్తం ఎన్ని షాపులు ఉంటాయి? మొత్తం 43 షాపులు, 15 షాపులు పోయినాయి.